నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఈ ట్యాంక్ బండ్ మనం చూస్తాం. మన కెమెరా పర్సన్ చూపించేది ఈ ట్యాంక్ బండ్ గత కొన్ని సంవత్సరాల చరిత్ర గల ట్యాంక్ బండ్ ఈ రోజు ఆక్రమణకు గురైనాయి. మన అధికారులు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అధికారులు పనిచేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసాం నిన్న వికలాంగులకు సంబంధించిన 523లో సుమారు ఒక 30-40 ఇండ్లను కూల్చివేశారు. అయితే వాళ్ళు అంటే వాళ్ళ ఉద్యోగం నెలసరి జీతాలు తీసుకుంటున్నారు అధికారులు. వాళ్ళ విధులను నిర్వహించాలని ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈ పెద్ద చెరువుకు ఆనుకుని అయితే ఉన్నాయో అంటే ఇండ్లు కనిపిస్తున్నాయి. ఆ ఇండ్లు మొత్తము ఆ చెరువుకు సంబంధించిన స్థలాల్లోనే అంటే కట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సుమారు ఒక 96 ఎకరాల్లో ఈ పెద్ద చెరువు ఉందని చెప్పుకోవచ్చు. ఈ 96 ఎకరాల్లో పెద్ద చెరువు ఉంటే ప్రస్తుతం 56 ఎకరాల వరకు ఉందని చెప్పుకోవచ్చు. 40 ఎకరాలు మాత్రం 46 ఎకరాలు కబ్జాకు గురైనాయి. కబ్జాకు గురైన అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడైతే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆ బాక్స్ లో మొత్తం పూర్తిగా అవన్నీ కబ్జాకు గురైనని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ముదిరాజు బిడ్డలు ఎవరైతే ఉంటారో ముదిరాజు కులస్తులకు సంబంధించిన చేపలు పట్టుకొని వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేపలు పట్టుకొని తాము జీవనం కొనసాగించేవారు. అయితే ప్రస్తుతం ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఎవరైతే ఉన్నాయో మొత్తం ఆక్రమణకు గురైన గత అంటే మాజీ మంత్రివర్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అవుతున్న శ్రీనివాస్ గౌడ్ ఆ సమయంలో కాస్త దీన్ని అంటే సంరక్షించడానికి ప్రయత్నించినా కూడా కబ్జాదారుల్లో మాత్రం వాళ్ళకి ఎట్లయినా ఓట్లు అవసరము, ఓట్లతోనే వాళ్ళ జీవనం గడుస్తుంది కాబట్టి దానికి వెనకంజ వేసి ఈ ఎవరైతే ఈ కబ్జాకు గురైన అంటున్నారో ఈ కబ్జాకు గురైన వారిని ఎవరిని కూడా ఈ రోజు అంటే అప్పటి ఆ సమయంలో ఎవరిని కూడా కదిలించలేదు. ప్రస్తుతం ఏదైతే హైడ్రా అనే పేరిట హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన ఇండ్లను కూల్చివేత జరిగిందో ప్రస్తుతం ఇది మహాడ్రానా లేతే పాలమూరు డ్రానా అనేది తెలియదు, కానీ అధికారులే దాని పేరు నిర్ణయించాలి. ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం ప్రస్తుతం ఆక్రమణకు గురైనవి మాత్రం కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెద్ద చెరువుకు 96 ఎకరాల పెద్ద చెరువు అయితే ప్రస్తుతం 56 ఎకరాలు వరకు మాత్రమే ఉంది. మొత్తం 46 ఎకరాలు కబ్జాకు గురైనాయి. ఎఫ్టీఎల్ కింద సుమారు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 64 ఆక్రమణలు అధికారులు గుర్తించారు. అదేవిధంగా బఫర్ జోన్ లో 70 ఇండ్లు ఆక్రమణకు గురైనట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం మనం చెప్పాలనుకుంటే శిల్పారామం కూడా ఏదైతే ప్రభుత్వము కొన్ని అంటే శిల్పారామం ఏదైతే ఉందో ఆ శిల్పారామం కూడా కట్టించడం జరిగింది. దానికి సుమారు ఒక 10 ఎకరాల పైననే వాళ్ళ అధికారులు అప్పట్లో తీసుకొని కట్టేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాసవి డిగ్రీ కళాశాల ఈ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. వాసవి డిగ్రీ కళాశాల, అదేవిధంగా క్రౌన్ ఫంక్షన్ హాల్ క్రికెట్ ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం కూడా అంటే స్టేడియం కూడా ఈ చెరువుకు సంబంధించిన గ్రౌండ్ ఉపయోగించడం. ఏమైనప్పటికీ అధికారులు చాలా సంవత్సరాల తర్వాత తమ విధి ఏ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే చూపించడం జరుగుతుందో అది వాసవి డిగ్రీ కళాశాల. దాని పక్కనే ఎఫ్టీఎల్ కి సంబంధించిన సింబల్ కూడా పెట్టిండ్రు. దానికి సంబంధించిన దాని పక్కనే మురికి కాలువ కూడా ఉంది. అది మొత్తం చెరువు పరిధిలోకి వస్తుంది. అధికారులు వికలాంగులకు సంబంధించిన ఇండ్లు కూల్చడంలో ఎంత ఆసక్తి చూపించిండ్రో ఇప్పుడు ఈ పెద్ద చెరువు కట్ట పక్కకున్న ఏవైతే చుట్టూ ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. చూద్దాం అధికారుల లోపల ఎంత నీతి నిజాయితీ ఉందో ఇప్పటికే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జనాలు మొత్తము ఇప్పటికి ఇది మహాడ్రానా లేకపోతే పాలమూరు డ్రానా లేకపోతే హైడ్రా టైప్ లా మరొక పేరు ఏదైనా నిర్ణయిస్తారా అధికారులు? ఇప్పటికే అంటే ఈ మొత్తాన్ని కూడా ఆక్రమణకు గురైన వాటిని అన్నిటి కూడా గుర్తించారు. వీటి కూల్చివేతకు అధికారులు సుముఖత తెలుపుతారా లేదా అనేది, లేకపోతే ఇది ఓన్లీ రాజకీయ కోణంలో ఈ వికలాంగ ఇండ్లను కూల్చివేశారు. ఈ పెద్ద చెరువు పక్కన ఏవైతే ఉన్నాయో మొత్తం ఆక్రమణకు గురైన వాటిని కూడా కూల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ముదిరాజుకు సంబంధించిన పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువులో చేపలు పట్టుకుని వాళ్ళు జీవనం కొనసాగించేవారు. ఇప్పుడు ఈ పెద్ద చెరువు ఎందుకు ఉపయోగానికి వచ్చే విధంగా లేదని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.